హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా సినిమా ట్రైలర్ అయితే వచ్చేసింది. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, అలాగే శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం తెలుసు కదా. అలాగే ఆ ట్రైలర్ అయితే వస్తుంది. చాలా ఎక్సైట్మెంట్ మీద ఉన్నారు అందరూ. సో ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూసేద్దాం. ట్రైలర్ రియాక్షన్ అయితే చేద్దాం. అయితే నీ ఆడదానికి వెళ్ళి నీ కన్నీళ్లు నీ బాధ చూపిస్తావో ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినోడు అవుతావు బ్రదర్. ఆ కంట్రోల్ ఎప్పుడు వాళ్ళకి ఇవ్వద్దు, ఎప్పుడు ఇక్కడ మెయింటైన్ అవ్వాలి. ఫస్ట్ డైలాగ్ అదిరిపోయిందిగా, మామూలు లేదుగా. ప్రతి ఒక్కరికి అంటికిపోయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు ఏంటంటే ఏదైనా ఫీలింగ్ ఉంటే ఫస్ట్ వెళ్ళి అక్కడ అప్ చెప్పేయాలి. అప్ చెప్పేస్తే మన జుత్తు వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది అని అయితే మాత్రం చెప్పడం జరిగింది. సో చూద్దాం ముందుకే. ఎవరిని ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి అనేది మన కంట్రోల్లో ఉండాలి. ఓకేనా? అదే శ్రీనిధి శెట్టి భయపడైతే వామ్మో, అసలు టైమింగ్ మామూలు లేదు కదా. ఇక్కడ సిద్ధుది మామూలు లేదు. నిన్ను చూస్తే భయం వేస్తుందంటే అయితే భయపడు. ఆహా, అసలు టైమింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ డైలాగ్. రాశి ఖన్నా, నా లైఫ్ బాగుంటుందని గ్యారంటీ ఇవ్వగలుగుతావా? నీ గ్యారంటీలు వారంటీలు ఇవ్వడానికి నేను సేల్స్ మ్యాన్ కాదు. సేల్స్ మ్యాన్ కాదు. ఇప్పేవా? వామ్మో, నీకు తప్పులా కనిపిస్తుందా? అర్జున్ రెడ్డికి మించి ఉందిగా, మామూలుగా లేదు. అర్జున్ రెడ్డి ఒక పక్క అయితే ఇది దానికి డబుల్ మించి అయితే కనిపిస్తుంది. రొమాన్స్ పిచ్చగుంది. ఇంకా థియేటర్లకి ఎలా వెళ్తారో, ఏ సర్టిఫికెట్ ఇస్తారో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు. చూద్దాం ఇంకా ముందుకి. తప్పని కాదు మరి, అలా కాదు. నీకు ఓరే బాబు, ఎక్కడ గమనించినట్లయితే నేను అసలు శ్రీనిధి శెట్టి సిద్ధు జొన్నలగడ్డ ఉన్నారనే నేను అనుకుంటున్నాను ఒక పర్సనల్ రూమ్లో. బట్ ఎదురుగా రాశి ఖన్నా ఉందని అయితే మాత్రం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. అక్కడైతే షాక్ అయ్యాను భయ్య పక్కగా. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఈ షాట్లో మనకి అక్కడ హీరో హీరోయిన్ని చూపిస్తున్నారు. అక్కడ కిందన టేబుల్ కింద చూస్తే ఇంకో షూ వేసుకొని ఇంకొక పర్సన్ అయితే కనిపిస్తున్నారు. కానీ ఆ పర్సన్ ఎవరు అనేది రివీల్ చేయలే. అసలు ఆ క్యారెక్టర్ ఎవరు అనేది రివీల్ చేయలే. చూద్దాం. నాకు తెలిసి ఇక్కడ వీళ్ళిద్దరికి బ్రేకప్ అయితే అతనితో మ్యాచ్ సెట్ అవ్వడం, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే సిద్ధు వచ్చి హీరో వచ్చి ఎంటర్ అవ్వడం, సో అలాంటి సీన్ అయి ఉండొచ్చు. బట్ చూద్దాం, ముందుకెళ్దాం. స్టార్ బాయ్ సిద్ధు. చెదగొట్టాడు తమన్ మ్యూజిక్. ఈ నిజం నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చకపోతే అందరూ వచ్చి లైన్ లో నుంచోండి. ఎవడైనా చంప మీద కొట్టబోతున్నా అని ముందే చెప్తే నొప్పి ఏమన్నా తక్కువ వేస్తుందా? ఇంకా చంప ఎప్పుడు పగులుతుందని భయం ఎక్కువ. నిజమే పోయా. పరిస్థితులు విషమిస్తాయి చెప్తున్నాను, చూద్దాం. కొంతమంది మీద కొన్ని ఫీలింగ్స్ అలా ఉండిపోతాయి అంతే. రమ్మంటే వచ్చాయంటే, పొమ్మంటే పోవడానికి. తెలుసు కదా. ఎందుకు ఎక్కేస్తున్నావు అందరినీ? కొన్ని నవ్వుంటా బా ఇక్కడ మామూలు లేదు వైవహర్షది. ఎందుకు అందరి మీద ఎక్కేస్తావు, నా మీద కూడా వంగుంటాను ఎక్కే. అసలు నాకైతే ఏ సర్టిఫికేట్ ఇస్తారో కూడా అర్థం అవ్వట్లేదు. మామూలు లేదుగా. మొత్తాన్ని చూసుకుంటే వరల్డ్ వైడ్గా ఈ సినిమా అక్టోబర్ 17th అయితే తెలుసు కదా మూవీ అయితే వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. సో ఇంకా చూద్దాం. ఓకే, అయిపోయింది. ఇది ట్రైలర్. ఇక్కడ మనం ట్రైలర్ చూసుకున్నట్లయితే స్టార్టింగే ఒక డైలాగ్తో మొత్తం అందరికీ స్టార్ బాయ్ సిద్ధు అయితే చెదగొట్టాడనమాట. ఇది మైండ్లో ప్రతి ఒక్క కుర్రోడికి, ప్రతి ఒక్క పెళ్ళైనోడికి, పెళ్ళవనోడికి, ప్రతి ఒక్కడికి మైండ్లో అయితే గట్టి
కరెక్ట్గా ఫిక్స్ అయిపోద్ది. సో ఆ రేంజ్లో అయితే ఆ డైలాగ్ ఉంది. మనం ఏదైనా ఉంటే మన బాధని ఎక్కడ కంట్రోల్ చేయాలి, కానీ తీసుకెళ్ళి మన ఆడవాళ్ళకైతే మాత్రం చెప్పకూడదని. ఇది ఎంతవరకు నిజమో మీరైతే కామెంట్ చేయండి. ఇంకా చూసుకున్నట్లయితే ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి వీళ్ళిద్దరూ నెక్స్ట్ హీరో. సో ట్రయాంగిల్ లవ్ స్టోరీ మనకు అందరికీ అర్థమవుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇందులో రొమాన్స్ పిచ్చగా అయితే మామూలు లేదు. ఇంకా దాన్ని నా నోటితో చెప్పలేదు. అది దీన్ని బట్టి మీకేమనిపించిందో ట్రైలర్ అయితే చెప్పండి. ఇంకా నాకు ఇంక చెప్పడానికి ఏం లేదు. అర్జున్ రెడ్డిని మించి 10 రెట్లు అయితే ఎక్స్ట్రా ఇందులో కనిపిస్తుంది. మొత్తం అంతా డైలాగ్స్ డెలివరీ కానీ ఏదైనా మొత్తానికైతే ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలో నడుస్తుంది. మొత్తానికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఫుల్ ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. చూద్దాం. నాకైతే వైవహర్ష క్యారెక్టర్ అయితే మంచి ఫన్ అయితే నడుస్తుంది. కామెడీ అయితే ఎక్కువ జనరేట్ అవుతుంది అనిపిస్తుంది. చూద్దాం. సిద్ధు జొన్నలగడ్డ డైలాగ్స్ మాత్రం మామూలు లేవు. టైం టు టైం డెలివరీ. అది సీరియస్గా ఉన్నా మామూలుగా ఉన్నా అసలు మనకి అక్కడ చూస్తుంటే అక్కడ చూసే సీన్ ఒకటి, అక్కడ మనం రివీల్ చేసే సీన్ ఒకటి. వాళ్ళిద్దరు శ్రీనిధి శెట్టి సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుకుంటుంటే పర్లేదు అంటే అక్కడ ఎదురుగా రాశి ఖన్నా ఉంది. ఇది ఎక్స్పెక్ట్ చేయలే. నెక్స్ట్ ఆ టేబుల్ కింద కాళ్ళు, షూ, ఆ పర్సన్ ఎవరన్నది రివీల్ చేయలే. సో మూవీలో మనం చూడలేమో నాకు తెలిసి, మేబీ. ఇంకా చూద్దాం. ట్రైలర్ అయితే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.